సో ఎస్, డాన్స్ ఐకాన్ సీజన్ 2 సెన్సేషనల్ గా స్టార్ట్ అయింది. సో మనతో పాటు ఉన్నారు శేఖర్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా గుడ్ థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో సీజన్ 1 ఎనర్జీ ఒక లెవెల్ అయితే సీజన్ 2 అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సీజన్ 1కే చాలా మంది చూసారు, ఎందుకంటే బెస్ట్ డాన్స్ అందరం తీసుకొచ్చి చేయటం పెద్ద సక్సెస్ అయింది. సీజన్ 2 మేము అలాగే అనుకో ఎలాంటి డాన్సెస్ వస్తారో ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, కానీ ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ డాన్సెస్ వచ్చారు. అంటే ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. అప్పుడు దీంట్లో ఏంటంటే ఎలిమినేషన్స్ ఒకటి మళ్ళీ అంటే ఓంకార్ గారు అంటే కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్స్ కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. బాగా వర్కౌట్ అవుతున్నాయి. పంచభూతాన్ని కాన్సెప్ట్ తీసుకోవటం. ఇంకోటి అంటే ఎప్పుడైనా ఒకళ్ళు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మెంటర్ ఎలిమినేట్ అవ్వరు, వేరే కంటెస్టెంట్ వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మెంటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే మెంటర్ కూడా వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఆ భయం కంటెస్టెంట్ తో పాటు మెంటర్ కూడా ఉంది. మెంటర్ కూడా ఇప్పుడు కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయించి మంచి కాన్సెప్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపించింది అసలు ఈ కాన్సెప్ట్ వినగానే? పంచభూతాలు అనే కాన్సెప్ట్ మనకి ప్రెస్ మీట్ పెట్టి విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఏంటి కొత్తగా ఉంది అని. తీసుకున్న మెంటర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇప్పుడు యష్ మాస్టర్ మీతో పాటు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నారు. జాను కానివ్వండి, దీపిక కానివ్వండి, కొంచెం ఫన్ యాడ్ చేస్తూ చాలా డిఫరెంట్ గా ఉన్నారు మెంటర్స్ అందరూ కూడా. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫన్ యాడ్ అవటం చాలా బాగుంది. ఇంకోటి ఏంటి, వీళ్ళకి భయం స్టార్ట్ అయ్యింది. ఇంకోటి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళు రావట్లా. ఫస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్కి ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేషన్ ఉంది. వేరే ఎపిసోడ్ కి ఇంకొక మెంటర్ ఇంకొక కంటెస్టెంట్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో. ఇంతకు ముందు చేసిన షోస్ కన్నా ఇప్పుడు డాన్స్ ఇప్పుడు ఈ సీజన్ చూసుకోండి, సీజన్ 1 కంప్లీట్లీ డిఫరెంట్, సీజన్ 2 కంప్లీట్లీ డిఫరెంట్. సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్, సంబంధం లేదు. మొత్తం డాన్స్ అనేది ఒకటి ఉంది అంతే, కాన్సెప్ట్ వేరు. కమింగ్ టు ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ ఎపిక్. చాలా 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 బాగుంది అని. సో ఏంటి ఎనర్జీ పెరిగిపోతుంది ఇంకా ఇంకా మీలో? ఏం లేదండి, అది మా పనే అది కదా, డాన్స్ అది చేయటం అంతే. ఇంకా అంటే సినిమాల్లో చూసింది వేరే, లైక్ రీసెంట్లీ సూపర్ హిట్ ఆల్సో. సో ఎక్కడ చూసినా దబిడిది కూడా కనిపిస్తుంది. సో ఆ పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ చేశారు. చాలా 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 బాగుంది. సో మీ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటే మేము కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెస్టెంట్స్? అసలు కంటెస్టెంట్స్ చాలా బాగా చేస్తారు, టూ గుడ్. ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ అంటే ఇందులో ఏంటంటే అందరిని బెస్ట్ తీసుకున్నారు. బెస్ట్లో ఎవరైనా కొంచెం తక్కువ ఉన్నారంటే ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక 5-6 ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ చేశారు, ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తే మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓహో వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు చూస్తున్నాం, ఆల్ స్టైల్. అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్లో ఏంటంటే ఒక 10 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఒకరు ఉండేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా. సో అది ఎలా, ఇస్ దట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేమండి. ఇప్పుడు డూ ఆర్ డై పెట్టిన కాన్సెప్ట్ అలా అండి, డూ ఆర్ డై. ఫస్ట్ దే దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్కి వెళ్తావు, లేదంటే అక్కడితో వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ ఎపిసోడ్ ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్కి ఇలా చేద్దాం అన్నట్టు లేదు. ప్రతిదీ యూ షుడ్ గివ్ 100% ఇస్తేనే తను ఉంటాడు, లేదంటే ఎలిమినేట్ అయిపోతాడు. వాళ్ళు 100% ఇవ్వడమేమో కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ప్యాక్ మీల్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్. సో ఆహాలో డాన్స్ ఐకాన్ సీజన్ 2 అనగానే లైక్ ఫస్ట్ చెప్పగానే అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. సీజన్ 1 కన్నా మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి సో వెయిట్ చేశారు అందరూ. ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. మనం చేస్తున్న షో మంచి రెస్పాన్స్ అయితే ఇంకా అంతగానే హ్యాపీగా ఉంది. చెప్పండి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అందరూ బెస్ట్ అని చెప్పొద్దు, ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు, ఎవరొకరు ఫేవరెట్ అయితే ఉంటారు ఖచ్చితంగా. అందరూ బాగా చేస్తారు. చిన్నపిల్లలు ఇద్దరు నాకు బాగా నచ్చారండి. ఓకే, చిన్నపిల్లలు ఇద్దరు. యష్ మాస్టర్ కంటే బర్కత్ అని తనకి ఇప్పుడు రాలేకపోతుంది, తన ప్లేస్లో ఇప్పుడు
బట్టిగా వచ్చింది. ఓకే. బట్టిగా తను ఎక్స్ట్రాడినరీ డాన్స్. అసలు ఎక్కడ తీసుకొస్తారండి వీళ్ళందరినీ? నాకు ఒక డౌట్ అడగడానికి. ఎందుకంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అసలు వీళ్ళని ఎక్కడెక్కడో ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పిక్ చేసి తీసుకొని వస్తున్నారు. సో చాలా కష్టం అవుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఎవరెవరు బాగా చేస్తారని చూసి తీసుకొస్తుంది ఓంకార్ గారు ఆ టీం వాళ్ళు. సో ఇప్పుడు డాన్సర్స్ అందరూ ఒక 10 మంది కంటెస్టెంట్లు ఉంటే దాంట్లో ఈ ఎపిసోడ్ లో వీళ్ళకి పర్ఫార్మెన్స్లు ఉంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడం ఓకే అనుకోవచ్చు. బట్ ఇక్కడ అందరూ కూడా బెస్ట్ లోంచి బెస్ట్ ని పిక్ చేసి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒకరికి ఎక్కువ తక్కువ అని జడ్జ్మెంట్ చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎంత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళైనా పర్ఫార్మెన్స్ చేసే దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఈ రోజు చేసే పర్ఫార్మెన్స్ లో ఒకరు బాగా చేయొచ్చు, నెక్స్ట్ రేపు జరిగే పర్ఫార్మెన్స్ లో ఇంకొకరు బాగా చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు ప్రతిదీ బాగా చేస్తేనే ఇది వెళ్తారు. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా సో ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి డాన్స్ ఐకాన్ సీజన్ 2 సో చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ది బెస్ట్ డాన్సర్స్ ని కంటెస్టెంట్ లాగా మనకి పిక్ చేసుకుని తీసుకొచ్చి డాన్స్ లో పర్ఫామ్ చేపిస్తున్నారు. సో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సో మీరు ఛాన్స్ ఇవ్వడం రిఫర్ చేయడం చేస్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాళ్ళు బాగా చేశారు, బాగా నచ్చారంటే మేము అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మా దగ్గర అసిస్టెంట్గా చేస్తారని అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాం అసిస్టెంట్కి మా దగ్గర. అలాగే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా డాన్సెస్ అలా నేను పిక్ చేసుకున్న వాళ్ళే. దట్స్ సో నైస్. సో సీక్రెట్ ఓటింగ్ అనగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ఏంటి ఎవరికి ఎన్నేస్తున్నారు అని. ఏంటి మీ సీక్రెట్ ఓటింగ్తో ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందా? సీక్రెట్ స్కోరింగ్ ఏంటంటే నేను ఫరియా ఇద్దరం కలిసి 100 ఇస్తే 100 వస్తాయి. ఎవరికైనా బెస్ట్ చేసి 100 వస్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే అప్పుడు మేము ఎవరైనా ఒక కంటెస్టెంట్ని మేము సేవ్ చేసే స్కోప్ ఉంది. వీళ్ళు బాగా చేసేవాళ్ళు కానీ అంతకుముందు ఎపిసోడ్లో చేయలేదు, లేదంటే ఈ ఎపిసోడ్లో చేయలేదు, అలా అని మేము సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్గా ఏదైనా ఆడియన్స్దే అండి. ఆడియన్స్ ఓటు బట్టే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఉంటారు, ఎవరైతే బాగా చేయరో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎప్పుడైనా వాళ్ళకి 100 out of 100 వస్తే కనుక దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్ దాని ముందు ఎపిసోడ్కి ఉంటుంది. దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్లో వాళ్ళకి అటు ఇటు అయితే కనుక ఇది వాళ్ళకి యాడ్ అయ్యిద్ది. సో మీకు కనుక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓంకార్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది వైల్డ్ కార్డ్ గురించి. సో మీరు ఏమైనా వాళ్ళకి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు? ఎందుకంటే వైల్డ్ కార్డ్ అనగానే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడో ఉంటారు లైక్ పిక్ చేయకుండా. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేస్తారు. వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? టిప్స్ అంటే ఏం లేదండి. ఏంటంటే ఈ డ్యాన్స్ ఐకాన్కి రావాలి అన్న ఐడియా ఉంటేనే బెస్ట్ డాన్సర్స్ అయ్యి ఉంటారు. ఇంకోటి ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం దీంట్లో పెట్టండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా మీరేం చేస్తారో తెలియదు కదా, మీరేం చేస్తారో అనుకునేది మీరు ఇచ్చే డెమోలో చేసి చూపించండి. అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సూపర్. సో కమింగ్ ఎలా ఉండబోతుంది? ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ షో నుంచి? మీరు ఎలా ఎక్సైటింగ్ గా ఉన్నారో నేను అంతే ఎక్సైటింగ్. ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది. మీరు అంటున్నారు క్యాజువల్ ఈ షోలో కూడా లైక్ ఏంటి సస్పెన్స్, ఏంటి ఏం జరుగుతుంది. సో ఈ సస్పెన్స్ షో మొత్తం క్యారీ చేస్తున్నారు, మీకు కూడా తెలియదేమో యాక్చువల్లీ, మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ వస్తారో అది కూడా మాకు తెలియట్లేదు. ఏ కంటెస్టెంట్ ఏం ఎంటర్ వస్తారో తెలియట్లేదు. అంటే స్టేజ్ మీద మాకు చూపిస్తున్నారు. So yes, we also waiting for that excitement. Yeah. Thank you so much, Master, giving such time. Thank you. Hi, hello, namaste. So yes, dance icon ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది అందరికి తెలుసు. డాన్స్ ఐకాన్ 2 స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటర్స్ ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎపిసోడ్ అయిపోయింది. దాంట్లో మనకి జానులిది అలాగే సోనాలి వీళ్ళిద్దరూ తెలుసు మీ అందరికి. సో ఎలిమినేట్ అవడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది లోపల అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. సో హాయ్ జాను. హాయ్ సోనాలి. ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది, మీరిద్దరేంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? అంటే ఏదైనా మన మంచికే అని అది ఎక్కువ నమ్ముతాను నేను. నన్ను ఓంకార్ అన్న గానీ, అశ్విన్ అన్న గానీ, ఆహా టీమ్ గానీ జానులి సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను. బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నీ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఏం జరిగింది అసలు లోపల, ఎందుకు ఎలిమినేట్ అయ్యావని అనుకుంటా? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు, ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు
ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ చేశారు. ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా. ఇప్పుడు జెన్యున్ గా, సో వాళ్ళు కూడా జెన్యున్ గా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టేస్తాడు. హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యాం తప్ప Yes. ఇంకే రీజన్ లేదు అంటుంది జాను. yes. కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోవచ్చా? 5 మెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్, ఎవ్రీవన్ నోస్ దట్. సో అన్ఫేర్ అనుకోవచ్చా? ఇక్కడ అనిపిస్తుందా లోపల? అలా ఏం లేదు. ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది. సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము. సో అసలు డాన్స్ ఐకాన్ 2 కి మెంటర్ గా తీసుకుంటున్నారు జానుకి అని అనగానే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్. సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ ఆ హైప్ ఉంటుంది. సో డాన్స్ ఐకాన్ 1 లో చాలా మంది చూసాం మనము. సో ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ ఐకాన్ 2 లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న వాటి ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు. ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం నీది కాబట్టి. సో ఏంటి, ఎలా అనిపించింది జర్నీ? చిన్న జర్నీ, బట్ హౌ డిడ్ యు ఫీల్? చాలా బాగా అనిపించింది. అసలు ఓంకార్ అన్నయ్య నాకు జానులిరిని పెడదాం మెంటర్గా అన్నప్పుడే, అంటే నేను ఇప్పుడు ఓడిపోవచ్చు, ఎలిమినేషన్ అవ్వచ్చు, కానీ అక్కడే గెలిచాను నేను. చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు. సో ఆ ఫోక్ డాన్సర్ని తీసుకొచ్చి మెంటర్గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న జర్నీ కావచ్చు, బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని. కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి డాన్సర్, బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది. బట్ తిన మంచి పొజిషన్ లో ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సోనాలి పర్ఫార్మ్డ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది. ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో. సో హౌ డిడ్ యూ ఫీల్? ఎలా అనిపించింది? కానీ నన్ను అడుగుతుంది, నువ్వు ఓకేనా? I was worried about that because I couldn't perform well first time because I was not well. So సారీ. అయ్యో, This is so emotional. సారీ వద్దు. తను What do you want to say to Janu from your bottom of I mean, I was heart? just feeling bad because of me. She also got eliminated with me, and because this was a great experience for me, and I was little sad because I couldn't perform well. Yeah. But that was not my 100%, of course. Yes. And really sorry, but I'm grateful everything happens for my good, I believe, For a reason. yes. Yes, so I don't know. See what happens. So హ్యాపీ, మేమిద్దరం అయితే చాలా హ్యాపీ. బట్ మళ్ళీ ఒక ఛాన్స్, మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటే వస్తారా? వచ్చేస్తాం, ఇచ్చి పడేస్తాం. ఇచ్చి పడేస్తా. మిగతా 5 కంటెస్టెంట్స్ లో, లైక్ ఇంక్లూడింగ్ హర్, సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా 4 కంటెస్టెంట్స్ లో ఎవరు మీకు ఫేవరెట్? బర్కతి. తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను, ఫుల్ సపోర్ట్. ఇంకొకటి తను యష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ చిన్న పాప, ఇద్దరు చిన్న పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా. నేను ఎక్కడున్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్. ఓట్లు వేసేస్తాను, నేను వేసేస్తాను వాళ్ళిద్దరికి. నా ఫ్యాన్స్ అందరూ కూడా వేసేస్తారు. Who's your favorite contestant? Sadhvi. Oh. యూ ఫ్రెండ్ సాధ్వి. Before that? Yeah. Okay, both are friends. Oh. So ఎలా అనిపించింది చిన్న జర్నీ లాస్ట్ మీ మాటల్లో? అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఓంకార్ గారి షో అనగానే అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండు అనే ఫీల్ ఉంటుంది కదా. అంటే నేను ఫస్ట్ తన డాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫీవర్ వచ్చింది కదా అనుకున్నాను. ఆ డాన్స్ చూసి మన వాళ్ళందరూ ఓటింగ్స్ వేశారు. అంటే మేబీ మన వాళ్ళకి కూడా అనుకోవచ్చు, ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది, అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు. నేను కూడా ఫీల్ అవుతాను, అరే మనం కూడా ఉంటే బాగుండు, ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో, ఇంకా ఉండేది కదా. ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, తనకుంటుంది నాకుంటుంది ఫైనల్స్కి వెళ్ళాలని. బట్ అంటే జెన్యున్ గా ఏంటంటే డాన్స్ ఐకాన్ అంటే డాన్స్ ఉండాలి. యాజ్ ఎ మెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇప్పుడు అది తెలిసింది. ఇప్పుడు మనం ఏంది ఒక మాస్టర్ డాన్స్ నేర్పించే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇవ్వడం, ఆ టెన్షన్, అమ్మో అదంతా ఇప్పుడు తెలిసింది నాకు. ఎప్పుడు
తెలిసినప్పుడు నేను మెంటర్ గా చేయను ఫిక్స్ అయ్యారా? అలా ఏం లేదు, ఇప్పుడు తెలిసింది ఇంకెలా చేయాలనేది ఇంకా మైండ్ ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈసారి ఈ మెంటర్ ఛాన్స్ తో ఖచ్చితంగా డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతా అంటుంది జాను. సో జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు? ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ. బట్ మీ ఫేస్ లో మాకు అది కనిపించలేదు నిజంగా చెప్పాలంటే. సో ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే? ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు, లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చుంటే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఏంటంటే, వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను. బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది, మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట, లీస్ట్కి ఎవరు వస్తే వాళ్ళు. సో మాకు లీస్ట్ వచ్చింది, మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి. సో జనాలకి ఎంతవరకు నచ్చింది, ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి ఎవరి డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు, వాళ్ళు చెప్పలేదు అసలు. అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు, పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు. పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు, పర్ఫార్మెన్సే చూస్తారు, ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడరు. సో ఓవరాల్ గా 5 contestants ఉన్నారు. సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదు అంటే సోనాలి బాగా చేయలేదు. సో దానివల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే. మేబీ ఏమో చెప్పలేం, అంటే ఇన్నిసార్లు చెప్పలేం అంటే వెనక్కి మళ్ళీ వస్తారని మేము అనుకోవచ్చా? ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది, మీరు అందరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. ఏమో వస్తామేమో చెప్పలేము. కమ్ బ్యాక్ నువ్వు అంటే అంటుంది ఆవిడ కూడా. కానీ తొందరగా కనెక్ట్ అయ్యాము. యాంకర్ గారు షో అనగానే డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది, ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంట్రా నాయన ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి, అన్న తొందరగా చెప్పవా అన్న, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అని. 1 minute లోనే వెళ్ళిపోతే చెప్పిన తర్వాత ఇద్దరం ఇలా చూసుకొని నవ్వుకున్నాము. తెలుసు కదా మాకు. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, దే నో ఎలిమినేట్ అవుతారని. బట్ యా, ఐ వాంట్ టు సే ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో యా, ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాను, ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కదా, కమెంట్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ వాంట్ టు కమ్ బ్యాక్. సో యా, మీరు అనుకుంటే వస్తాను, లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఓంకార్ అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది. నేను చేశాను, అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను, అది ఎప్పటికీ గుర్తుంటది నాకు. థ్యాంక్ యూ ఓంకార్ అన్నయ్య అండ్ అశ్విన్ అన్నయ్య, ఆహా టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోనాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీ జర్నీ ఇక్కడ నుంచి ఇంకా మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.